ఇప్పుడు చాలా చోట్ల ఇండస్ట్రీని మనం ఓపెన్ అప్ చేస్తున్నాం కాబట్టి సమ్ ఆఫ్ దెమ్ వాంట్ టు స్టే బ్యాక్. వాళ్ళ వాలంటరీ చాయిస్కే వదిలాము. సో కొంతమంది ఇండస్ట్రీలో పనిచేయాలనుకున్నప్పటికీ కూడా ఒకసారి ఇంటికి వెళ్ళొద్దామన్న ఆలోచనలో ఉన్నారు. కొంతమంది చాలా స్ట్రాంగ్గా ఇంటికి వెళ్దామన్న ఆలోచనలో ఉన్నారు. సో వీ డోంట్ మైండ్ వాళ్ళు కనుక యాక్సెప్ట్ చేసి మేము వెళ్ళిపోతాం ఖచ్చితంగా ఒకసారి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మాత్రం వీ డోంట్ మైండ్ ప్రొవైడింగ్ ట్రైన్స్. మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ ఇప్పుడు చాలా స్పీడ్గా కన్సెంట్స్ ఇస్తున్నారు. మొదలుపెట్టినప్పుడు కన్నా ఇప్పుడు చాలా క్విక్గా మన కంట్రోల్ రూమ్ వాళ్ళ కంట్రోల్ రూమ్తో మాట్లాడడం, ఈ కన్సెంట్స్ త్వరగా వస్తున్నాయి కాబట్టి ట్రైన్ అవైలబిలిటీ చూసుకుని మనం ట్రైన్స్ అరేంజ్ చేయొచ్చు. మళ్ళీ 21st కూడా వీఆర్ సెండింగ్ వన్ ట్రైన్ టు బీహార్. సో కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. నెక్స్ట్ మళ్ళీ ఒరిస్సాకి కావాలంటే ఇంకో ట్రైన్ కూడా ప్లాన్ చేయొచ్చు. కొన్ని స్టేట్స్లో ఈ సైక్లోన్ వల్ల మనకు కొంత సెన్సిటివిటీ ఉంది. సో అది అయిపోగానే ఆ స్టేట్స్కి కూడా మనం ట్రైన్స్ రిజ్యూమ్ చేస్తాం. లేదు, ఏ ట్రైన్ అయినా ఇక్కడి నుంచి బయలుదేరిందంటే రిటర్న్ కన్సెంట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ వస్తేనే బయలుదేరు. ఓన్లీ ఆఫ్టర్ అబ్టైనింగ్ ద రిటర్న్ కన్సెంట్ ఓన్లీ ట్రైన్లో ప్రతి బోగీలో కూర్చున్న ప్రతి ప్యాసింజర్ వివరాలు కూడా ముందుగానే మేము పంపిస్తాం. వాళ్ళు అక్కడ ఒక్క ప్యాసింజర్ తేడా వచ్చినా కూడా దే విల్ క్రియేట్ ఎ బిగ్ ఇష్యూ. అందుకనే వాళ్ళు మనకి పంపించినా మనం వాళ్ళకి పంపించినా కూడా దాన్నే మనం ప్యాసింజర్ మేనిఫెస్ట్ అంటాం. ఆ ప్యాసింజర్ మేనిఫెస్ట్ చాలా ఎర్లీగా మనం ముందే పంపించి వాళ్ళకి అప్డేట్ చేసి లాస్ట్ మినిట్లో 10 మందిని ఎక్కించినా కూడా ఆ వివరాలు నేను కమ్యూనికేట్ చేస్తాను. మనకి అనేక మార్గాల్లో వస్తున్నారు. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ కమింగ్ బై బస్సెస్. ప్లీజ్ రిమెంబర్ దట్ బస్సెస్ అనేవి న్యూమరస్ బస్సెస్ ఆర్ కమింగ్ టు అస్ విత్ పర్మిషన్స్ ఫ్రమ్ ద కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. నేను ఇప్పుడు అదే మీకు చెప్తుంది. ట్రైన్ టు ట్రైన్ వెళ్ళినప్పుడు మనకి స్టేట్ టు స్టేట్ కన్కరెన్స్ అవసరం. ఇప్పుడు మనం ఇక్కడ మొన్న 73 మెంబర్స్ని యూపీకి పంపించాం. యూపీకి పంపించినప్పుడు ఐ హ్యావ్ కమ్యూనికేటెడ్ టు ద కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మార్కింగ్ ఎ కాపీ టు ది లోకల్ మన స్టేట్ కంట్రోల్. సో ద కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇమీడియట్లీ రెస్పాండెడ్, ప్లీజ్ సెండ్ ఇట్. సో కలెక్టర్ టు కలెక్టర్ మేజర్గా ఈ 50, 60, 70 నెంబర్స్ ఉన్న వాళ్ళవి మ్యాక్సిమం జరుగుతాయి. సో రాబోయే రోజుల్లో కూడా దిస్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. నెక్స్ట్ 15 days కూడా నెంబర్ ఆఫ్ ట్రైన్స్ విల్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఆంధ్రప్రదేశ్ ఆల్సో. సో అది ఆ ట్రైన్ అవైలబిలిటీ బట్టి అన్నీ ఉంటాయి. మనం ఇవాళ రిక్వెస్ట్ చేసినా కూడా ట్రైన్ రేపు మార్నింగే అరేంజ్ చేయాలి. వాళ్ళు కూడా ఒక 1 week అడుగుతున్నారు ట్రైన్. ఎందుకంటే రేక్ అవైలబిలిటీ ఉండాలి, ట్రాక్ క్లియరెన్స్ ఉండాలి. సో ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇట్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇచ్చేవాళ్ళం, తర్వాత స్టేట్ బులెటిన్కి ఇచ్చారు కాబట్టి మనం స్టేట్ కంట్రోల్ రూమ్కి పంపిస్తున్నాము. సో వీ విల్ అపాయింట్ వన్ ఆఫీసర్ అండ్ ప్రొవైడ్ ఆల్ ద డీటెయిల్స్. మీ పాజిటివ్ వెదర్ హీ ఈజ్ ఎ మెడికల్ ప్రొఫెషనల్ or whether he is a media person or whether he is an IAS officer, everybody will be treated with the same clarity. ఏ పాజిటివ్ వచ్చినా కూడా he will be isolated. అతనికి ఇవ్వవలసిన మెడికేషన్ కానీ అతను మానిటర్ చేయవలసిన పారామీటర్స్ కానీ we will follow the same protocol for everybody. ఇందులో మాత్రం ఎటువంటి డిస్క్రిమినేషన్. సో జూనియర్ డాక్టర్స్కి డాక్టర్ సుధాకర్ గారికి మధ్య ఏంటి అసలు పెట్టింది ఏంటి, అసలు ఏం జరిగింది? వాళ్ళు హెరాస్ చేస్తున్నారు, వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. No, see, I don't have the complete particulars of the case. Yesterday they filed a complaint before the Joint Collector. I have asked the Joint Collector to look into the matter. Maaku telisina 2 issues entante some memo was issued by the principal to one of the students on some kind of complaint that he has received about one of the students. So students are complaining on 2 issues basically. Some ee PG student vishayalo koncham nirlakshyanga edo paper lo ochindani. And secondly, some money was collected, దాని మీద ఏదో మెమో ఇచ్చారని చెప్పి I have asked the Joint Collector to inquire. Joint Collector who is looking into the developmental part, health subject comes to him, Arun Kumar. So he will be Arun Babu. So he will be looking into the issue and getting back to me. 50 days తర్వాత ఎప్పుడు మెమో ఇష్యూ చేయడం అర్థమైంది. 50 days ముందే సుధాకర్ గారికి తెలుసు. So all those aspects will be going into. He will be going into all those aspects. సర్వీసెస్ హ్యాంపర్ చేస్తాయి కదా వాళ్ళు ప్రొటెస్టింగ్ పోతే. అదే, but all circumstances will be looked into. Whatever you have raised, it is before the Joint Collector who is an IAS officer and he is in charge of the health subject for the district. So let him examine all the facts. Yesterday they met him, they have voiced their concerns to him and he will probably listen to both sides of the story and he will come to a conclusion. COVID hospital లో పనిచేసే వాళ్ళకి క్వారంటైన్ పంపించలేదని చెప్పేసి ముందు నుంచి కంప్లైంట్ వస్తుంది. 2 weeks పనిచేసిన 2 weeks పంపించాలంటారు. నువ్వు పేషెంట్ దగ్గర ట్రీట్మెంట్ ఇవ్వలేదు కదా అని అంటారు.
మీకు కోవిడ్ హాస్పిటల్లో పనిచేసాము, హాస్పిటల్లో పనిచేస్తే చాలు, కోవిడ్ పేషెంట్ దగ్గరికి వెళ్ళట్లేదని ఆలోచిస్తారు. ఏంటి క్లారిటీ? See, anybody working in COVID hospital also మనం కొంచెం జాగ్రత్తగా చూడాలి. There is no doubt about it because they are high risk frontline workers. కానీ మనకి ఇచ్చిన ఐసీఎంఆర్ టెస్టింగ్ ప్రోటోకాల్ నిన్నే రిలీజ్ చేశారు. దాంట్లో కూడా సిమ్టమాటిక్ హెల్త్ కేర్ వర్కర్స్ నీడ్ టు బి టెస్టెడ్. ఆల్ సిమ్టమాటిక్ ఫ్రంట్లైన్ అండ్ సిమ్టమాటిక్ హెల్త్ కేర్ వర్కర్స్ హ్యావ్ టు బి టెస్టెడ్ అన్డౌటెడ్లీ. ఇందులో రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి. డైరెక్ట్లీ పేషెంట్స్ హూ ఆర్ ద హై రిస్క్ కాంటాక్ట్స్, దెర్ ఈస్ అ వర్డ్ కాల్డ్ హై రిస్క్ కాంటాక్ట్స్. హై రిస్క్ కాంటాక్ట్స్లో ఎవరు వస్తారంటే పేషెంట్స్ హూ ఆర్ డైరెక్ట్లీ వర్కింగ్ విత్ కోవిడ్ పేషెంట్స్ with or without protective equipment, they will definitely be at high risk. సో ఏమన్నా మనం రిసెప్షన్ సెంటర్లో లేకపోతే ఇంకో చోట లేకపోతే వేరే చోట పోస్ట్ చేసిన వాళ్ళు దే మే నాట్ బీ ఎట్ ఏ ఇమీడియట్ హై రిస్క్. ఆ క్లాసిఫికేషన్ ఉంది. బేస్డ్ ఆన్ దట్ దే విల్ బి క్వారంటైన్. దట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ ద సూపరింటెండెంట్ విచ్ షుడ్ బి టేకెన్ అట్ ద లోకల్ లెవెల్. ఈ ఇష్యూలు ఎందుకు జరగలేదు? 2 weeks పనిచేసిన తర్వాత 2 weeks క్వారంటైన్. That you have to ask the concerned superintendent because we have nearly 15 hospitals now. Who is maintaining what we don't know. But you are the whole and soul. Absolutely. That is why I have given you the principle of the whole thing. What is the underlying principle? What should we be doing? Based on a specific case, I will obtain the report. Since it is an RTC, our guidelines I cannot comment because 21st na మన guidelines వస్తాయి about transport. So దానికి పాస్ ఏమి ఉండదండి. RTC బస్ అంటే it is meant for public transport. So but social distancing norms అవన్నీ ఉంటాయి. Number 1. Number 2, pass is something like an emergency. ఎవరైనా ఫ్యామిలీలో ఇమీడియట్ డెత్ అయినా లేకపోతే ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా మన నియరెస్ట్ బ్లడ్ రిలేషన్స్ ఎవరైనా సరే దే అన్ఫార్చునేట్లీ పాస్ అవే వాళ్ళని పరామర్శించడం కోసం ఇంటర్ స్టేట్కి వెళ్ళాలన్నా లేకపోతే మన స్టేట్లోనే వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళాలన్నా ఆల్ దాట్ ఈస్ హ్యాండిల్డ్ బై ద పోలీస్ డిపార్ట్మెంట్. Suppose one of you wants to suddenly go on an exigency to Hyderabad, మీరు పోలీస్కి అప్లై చేయగానే దే విల్ హ్యావ్ టు రెఫర్ ఇట్ టు ద డీజీస్ ఆఫీస్. డీజీ గారు అక్కడ డీజీకి పంపిస్తారు. అఫ్కోర్స్ ఇదంతా చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది ఎందుకంటే ఇట్స్ రొటీన్ ప్రాసెస్. ఆ డీజీ గారు క్లియరెన్స్ ఇవ్వటం, డీజీ అంటే డీజీ గారు కూర్చొని చూడలేరు, డీజీ తరఫున ఒక సీనియర్ ఆఫీసర్ ఉంటారు. సో ఆయన క్లియరెన్స్ ఇవ్వగానే పాస్ ఈజ్ ఆటోమేటికలీ సెండ్ టు ద మొబైల్ ఇట్సెల్ఫ్. దిస్ ఈజ్ వన్ ప్రొసీజర్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ emergency individual cases. Individual అంటే 1, 2, 3, 4 maximum 4 persons belonging to a family. ఇందులో ఏమాత్రం కన్ఫ్యూజన్ లేదు. వాట్ కలెక్టరేట్ హ్యాండిల్స్ ఈస్ నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ 73 యూపీ మైగ్రెంట్స్ హ్యావ్ కమ్ టు అస్. సార్ మా కంపెనీ వాళ్ళే బస్ పెడతారు, మేము వెళ్ళిపోతాం. వాళ్ళ కోసం ట్రైన్ అరేంజ్ చేయలేం. 73 మంది కోసం మనం 73 మంది కోసం 2 బస్సులు పెడతామని కంపెనీ కూడా రెడీగా ఉన్నారు. భోజన సదుపాయాలన్నీ ఇస్తామన్నారు. Then collectorate will immediately rise to the occasion and address the concerned collector. I will address the concerned collector. Babu andani test chesam, screen chesam, they are all fine. Please accept. So he writes back saying I accept. Then I will send. Is that clear? మీరు అప్లికేషన్ పెడితే అప్రూవ్ అవ్వాలని లేదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. సిపి గారు ఎవాల్యుయేట్ చేస్తారు. ఈజ్ ఇట్ ఎ ఫిట్ కేస్ ఆర్ నాట్. సరదాగా రౌండ్ వేసి వద్దామంటే ఇవ్వడానికి ఉండదు. ఇట్ షుడ్ బి అన్ ఎక్సిజెన్సీ వేర్ సంబడి డైడ్ ఇన్ ద ఫ్యామిలీ, unfortunate incident, or somebody has a serious medical exigency, health issue. ఎవరో డెత్ మొన్న కేసు వచ్చింది. హిస్ గ్రాండ్ ఫాదర్ వాజ్ ఆల్మోస్ట్ డైయింగ్ few hours. So he said, sir, I have to rush to see him for the last time. అంటే మీరు ఒక 2 weeks గ్రీన్ జోన్ అనేది లేదండి, ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. The district has only 2 zones, containment zone, non-containment. అంతే, నాన్ కంటైన్మెంట్. 25 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి, బయట ఉన్నవన్నీ నాన్ కంటైన్మెంట్. డోంట్ వాంట్ ద మైగ్రెంట్ లేబర్ టు గో బ్యాక్. మనం కూడా వాళ్ళని ఏం ఎంకరేజ్ చేస్తున్నాం అంటే ఇందాక ఆయన అడిగిన క్వశ్చన్కి, ఇఫ్ దే వాంట్ టు స్టే, మన ఇటుకల బట్టీల్లో ఉన్నారు, మన అచ్యుతాపురం సెజ్ ఏరియాలో ఉన్నారు, రాంబెల్లిలో పనిచేస్తున్నారు, వీళ్ళందరికీ సోషియో ఎకనామిక్ ప్రొఫైల్ అనాలిసిస్ వీ హవ్ డన్. సో వీ ఎక్స్పెక్ట్ దెమ్, వీ రిక్వెస్ట్ దెమ్ టు స్టే బ్యాక్. కానీ 40 days అయింది వాళ్ళు కూడా వెళ్తామంటే మనం ఆపలేము కదా. సో దే మే వాంట్ టు గో అండ్ సీ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. సో వీళ్ళంతా ఎన్మాస్ మూవ్ అవటం కూడా మంచిది కాదు, ఎందుకంటే ఇండస్ట్రీకి లేబర్ కూడా అవసరం. సో అన్ని ఫ్యాక్టర్స్ చూసి బ్యాలెన్స్ చేస్తాం రాబోయే రోజుల్లో. ఎందుకంటే చాలా వరకు కూడా ఎకానమీ ఇప్పుడు ఓపెన్ అయింది కాబట్టి అన్ని చోట్ల నుంచి కూడా ప్రజలు, పిలిగ్రిమ్స్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు వెనక్కి వస్తున్నారు, లేబరర్స్ వెనక్కి వస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మనకి క్రాస్ స్ప్రెడ్ ఉంటుంది ఇన్ఫెక్షన్. సో ఇప్పుడు మరింత జాగ్రత్తగా, మరింత ఎక్కువగా ఫస్ట్ లాక్డౌన్లో ఉన్న పరిస్థితులు లేవు కాబట్టి
మరింత అప్రమత్తంగా ఎవ్రీబడి హ్యాస్ టు మెయింటైన్. సామాజిక దూరం, మాస్క్స్, పర్సనల్ శానిటేషన్ అండ్ హైజీన్ మరింత ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.